ఈరోజు గోపాలపురం మండలం సగ్గొండ గ్రామంలో వేరుశెనగ పంట కోత ప్రయోగం కౌలు రైతు మేకాని పోసియా పంట పొలంలో జరిగినది అని దిగుబడి 14 బస్తాలు అనగా 1400 కేజీల దిగుబడి వస్తుంది అని అంచనా వేసినట్లు ఏఎస్ఓ జోడల వెంకటేశ్వరరావు అన్నారు. కొంత దిగుబడి తగ్గింది అని అంటూ తెగుళ్లు వచ్చాయని వేరుశెనగ కాయలు కూడా పూర్తిగా తయారు కాలేదు అని ఆయన అన్నారు. అధిక ఎరువులు వాడటం వలన కూడా దిగుబడి తగ్గిపోయిందని జోడాల అన్నారు. రైతు పోసి మాట్లాడుతూ పురుగు మందులకు మరియు మట్టిలో వేసే మందులకు 60% పైబడి ఖర్చయింది అని వాపోయారు. శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ సేంద్రియ ఎరువులు వాడటం వలన భూమి సారం పెరుగుతుందని జోడాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు ఐశ్వర్య, రాజు, రైతులు, కూలీలు పాల్గొన్నారు. అది 14-35 కొట్టాను సార్. 100 కొడుతుంటే 10 తీసుకుంటాను. తక్కువ కొట్టు, అంత ఎందుకు కొడతాం? 50 కొట్టు. 50 కొట్టలేదు. 50 ఏం వాడదు ఇంతకి? 14-15 10 ఎంతెంత కొట్టారు? ఫస్ట్ 10 గట్లం, తర్వాత 5 గట్లం. 10 గట్ల అంటే 10 50లా? 10 26 ఎన్ని కొట్టాను? 5